బుక్ రాస్తాం అని చెప్పాం కదా. వినాయక చవితికి రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. అందులో ముఖ్యంగా వెంకటేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతున్నాను. అదేవిధంగా పవన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతున్నాను. అంటే వీళ్ళ సపోర్ట్తో మనం బుక్ తొందరలో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దానికోసం సార్ చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రైస్ వినియోగదారులు, అంటే మా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులు, మరీ ముఖ్యంగా నాతో పాటు కలిసి చదువుకున్న 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఇలా బాల్య స్నేహితులు వాళ్ళంతా దానికోసం ఎంతోమంది చెప్పారు సార్. నాకు దాదాపు నేను 2021లో ప్రారంభించాను ఈ సిబిఆర్ పద్ధతిలో వరి సాగు. ఈ బుక్ రాయాల, ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు మన పెద్దలు. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. కానీ ఒకప్పుడు మన జీవన విధానం పుస్తకాలు చదువుతూ, రేడియో వింటూ ఈ విధంగా పెరిగినటువంటిది మంది. ఈ విధంగా మీరు నాకు దొరకడం నాకు సంతోషకరమైన విషయం. ఎంతో మంది ఉండరు నెల్లూరులో ఏది బుక్స్ చేసేవాళ్ళు, కానీ నేను మనకు రాసి పెట్టింది, నేను మీ దగ్గర బుక్కులు తీసుకోవాలని రాసి పెట్టింది. ఆ విధంగానే చేయడం జరుగుతూ ఉంది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులతో, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలతో తొందరలో ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్నిటికీ ఆది దేవుడు వినాయక చవితి.